గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మరో పర్యాయం ఈ రీతిగా మిమ్మల్ని అందరినీ చూడగలిగేటువంటి మంచి అవకాశం ప్రభువు నాకు ఇస్తున్నందులకై నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఇలాగా ప్రతి వారం మనందరం కూడా కలిసి బైబిల్‌ని ధ్యానం చేసుకోవడానికి ప్రభువు చూపుతున్న కృపను బట్టి, ఆయన ఇస్తున్నటువంటి మంచి అవకాశం బట్టి నేను ప్రభువుకి ఎంతో కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మీరు కూడా చాలా రెగ్యులర్‌గా క్రమం తప్పకుండా ఈ స్టడీస్‌లో పాల్గొంటున్నందులకై మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. మీరు కలిగి ఉన్న ఆసక్తిని బట్టి ఐ రియల్లీ వాంట్ టు అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్సో అప్రిషియేట్ ఫర్ టేకింగ్ యువర్ టైమ్ ఇన్ ఎ వెరీ బిజీ షెడ్యూల్. అంటే మండే అంటే అంత ఈజీ గాదు. వీకెండ్ గాదు. మరి అక్కడక్కడ ఆఫీస్ పని మీద వెళ్ళాలి. ఇంటికి రావాలి. మళ్ళీ తయారవ్వాలి. వెంటనే ఈ స్టడీ కూర్చోవాలి. ఇట్స్ నాట్ ఈజీ. బట్ యూ ఆర్ ఏబుల్ టు డూ థాట్. మీరు కరెక్ట్‌గా చేస్తున్నారు ఈ పనంతా. దాన్ని బట్టి నేను మిమ్మల్ని అందరిని కూడా అభినందిస్తూ ఉన్నాను. పోయినసారి వి హాడ్ ఎ స్టడీ ఆన్ 2 కొరింథియన్స్. రెండవ కొరింథీ పత్రిక లాస్ట్ టైం మనం స్టడీ చేసాం. కనుక ఈ రోజున మనం సామెతల గ్రంథాన్ని చూడబోతున్నాం. సామెతల గ్రంథంలో 31 అధ్యాయాలున్నాయి. వీటి యొక్క సారాంశం, విశ్లేషణ ఈ రోజున మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. మనందరికి తెలిసినట్టుగా సొలొమోను రాశాడు ఈ సామెతల గ్రంథం. బైబిల్‌లో సొలొమోను రాసినవి 3 ఉన్నాయి. 3 గ్రంథాలున్నట్టుగా మనం చూస్తున్నాం. సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం, పరమగీతాలు. ఈ 3 గూడా సొలొమోను ద్వారా రాయబడినటువంటి పుస్తకాలని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే మనము సొలొమోను గురించి ఆలోచన చేసినప్పుడు ఒక మాట, బైబిల్‌లో ఉన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం తీయండి. 282 పేజ్ నంబర్. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనం. ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 4 వర్స్ 32. అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను అనుంది ఇక్కడ. చూసారండి? ఎవరి గురించి రాయబడింది ఇది? ఇది సొలొమోను గురించి రాయబడినటువంటి మాట ఇది. అలాగే ఇక్కడ పైన 30వ వచనం మీరు చదివితే 29, 30 చూడండి. దేవుడు జ్ఞానమును, బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసెను. గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను, ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటెను అధికమై ఉండెను. వాట్ ఎ టెస్టిమనీ గదా! ఎంత గొప్ప మాట! సొలొమోను యొక్క జ్ఞానాన్ని గురించి చెప్పబడినటువంటి మాట దేవుని బిడ్డలారా. కనుక దేవుడు సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానం అంత గొప్పది. నీకేం గావాలో అని కోరుకుంటే సొలొమోను ఆస్తిపాస్తులేమి అడగలేదట. కేవలం ఈ ప్రజల్ని ఏలడానికి తగినటువంటి జ్ఞానం నాకు గావాలి ప్రభు అన్నాడు. అంటే ప్రభు ఇచ్చాడు ఆ జ్ఞానాన్ని. ప్రజల్ని ఏలడానికి తగినటువంటి జ్ఞానం. అది ఎంత గొప్ప ఆలోచన. కనుక అంత మాత్రమే కాదు, జ్ఞానం మాత్రమే కాదు, అడగనివన్నీ గూడా ఆస్తిపాస్తులన్నీ గూడా మరి సొలొమోనుకి దేవుడిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ఈ సామెతల గ్రంథం కూడా రచించబడినటువంటి 3000 సామెతల్లో ఇదొకటిగా మనం ఆలోచన చేస్తున్నామన్నమాట. ఇవి కొన్ని సామెతలన్నమాట. మొదటి అధ్యాయం చూడండి ఇక్కడ. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం. మొదటి వచనం. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. వెరీ క్లియర్. కనుక ఇవి సొలొమోను రాసినటువంటి సామెతలను మనకి జ్ఞాపకం చేయబడతాయి. 10వ అధ్యాయం చూడండి ఒకసారి. 10వ అధ్యాయంలో మొదటి వచనం స్టార్ట్ కాక ముందుగానే పైన ఒక చిన్న లెటర్స్ రాసి హెడ్డింగ్ ఉంటది. అక్కడ చూడండి. సొలొమోను చెప్పిన సామెతలు అని ఒక చిన్న హెడ్డింగ్ ఉంది అక్కడ. సొలొమోను చెప్పిన సామెతలను ఒక చిన్న హెడ్డింగ్ పైన రాయబడ్డట్టుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా మీరు గమనించండి. ఇది కూడా సొలొమోను యొక్క ఆహ్, సామెతలనే మాట మనకి జ్ఞాపకం చేయబడతా. అలాగే 25వ అధ్యాయాన్ని మీరు గమనించండి. 25వ అధ్యాయం మొదటి వచనం గమనిస్తే, ఇవియును సొలొమోను సామెతలే అనుందక్కడ. చూసారా?
25 అధ్యాయం మొదటి వచనం. ఇవియును సొలొమోను సామెతలే అనుంది. అంటే ఇక్కడ గూడా కొన్ని సామెతలు రాయబడినట్టుగా మనం గమనిస్తున్నాం. అలాగే 30 అధ్యాయం మొదటి వచనాన్ని మీరు గమనించండి. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఈతీయేలునకును ఉత్కాలునకును చెప్పినటువంటి మాట అనుంది ఇక్కడ. ఇక్కడ కొంతమంది పేర్లు మెన్షన్ చేయబడ్డట్టుగా ఉంది. నేను చెప్తాను. అలాగే 31 అధ్యాయం. సామెతలు 31 అధ్యాయం. మొదటి వచనం చూడండి. మొదటి వచనం. రాజైన లెమూయేలు మాటలు అనుంది ఇక్కడ. లెమూయేలు మాటలు. దేవుని బిడ్డలారా, మీరు గమనించాల్సిన విషయం ఏంటనంటే సొలొమోనుకి నానా పేర్లు ఇవ్వబడ్డాయి బైబిల్‌లో. ఇక్కడే. ఒకటి యదిథ్య. యదిథ్య అంటే సొలొమోను పేరది. కొహెలెత్ అనే మాట ఉపయోగించబడింది. సొలొమోనుకి ఇవ్వబడిన మరొక పేరేంటంటే కొహెలెత్. ఇంకొక పేరేంటంటే బెన్ లోకో అనే మాట ఒకటి ఇవ్వబడింది. ఆ తర్వాత ఇక్కడ మనం చూసాం ఇప్పుడు ఆగూరు అనేటువంటి మాట. అది కూడా సొలొమోనుకి సంబంధించిన మాటే అది. దెన్ లాస్ట్ మాట మనం చూసాం లెమూయేలు అని. లెమూయేలు అనంటే ఇట్స్ ఏ కలం పేరు అంటారు దాన్ని. పెన్ నేమ్. అంటే కొంతమంది రైటర్స్, కొంతమంది కవులు ఏం చేస్తారంటే పుస్తకాలు రాసేవాళ్ళు గూడా వాళ్ళ సొంత పేరు పెట్టుకోరు. కలం పేరు అనేది ఒకటుంటదనమాట. ఆ పేరట పుస్తకాలన్నీ రాయబడతాయన్నట్టు. అలాగే ఇది పెన్ నేమ్ అంటారు దాన్ని. లెమూయేల్ అన్నటువంటిది పెన్ నేమ్‌గా వివరించబడినటువంటిదని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఈ సామెతల్లో ఈ సామెతల గ్రంథంలో మెయిన్ థీమ్ ఏంటినంటే, ఈ సామెతల గ్రంథం ఎక్కువ శాతం జ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి బుక్ ఇది. జ్ఞానమే. కనుక విజ్డమ్ అనేది మెయిన్ టాపిక్‌గా ఇక్కడ ఉంటున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. దీంట్లో కొన్ని మూల వచనాలున్నాయి. కీ వర్సెస్ కొన్నున్నాయి. మొదటి అధ్యాయం 5వ వచనం చూడండి మనకు. మొదటి అధ్యాయం 5వ వచనం. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును. వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములు సంపాదించుకొనును. అలాగే 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం అన్నాడు. ఇది కూడా ఒక కీవర్డ్స్ మూల వాక్యంగా మనం తీసుకోవాలి. 4వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ రాయబడి జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధిని సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరువకము, వాటి నుండి తొలగకుము. ఇది కూడా ఓ చక్కని మాట. మనం మూలవాక్యంగా తీసుకోవాల్సినటువంటి మాట. అట్లాగే 8వ అధ్యాయం 8th చాప్టర్ వర్స్ 13 and 14. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనం అసహించుకొనుట. అట్లా చక్కని మాట. తర్వాత 14th వర్డ్స్‌లో ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం ఇచ్చుటయు నా వశం అన్నాడు. కనుక జ్ఞాన జ్ఞాన సా అంటే జ్ఞానాధారము నేనే అన్నాడు ఇక్కడ. కరెక్ట్ మాట. ఇది తప్పుగా రాయబడింది. జ్ఞానాధారము నేనే. అంటే జ్ఞానానికి ఆధారం నేనే అన్నాడు ప్రభు. అది కూడా చక్కని మాట. కనుక మనందరికీ తెలిసిన మాట ఏంటంటే ఇంకోటి, మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయంలో, బిఫోర్ వి గెట్ ఇంటు దిస్ బుక్, ఈ బుక్‌లోకి వెళ్ళక ముందుగా మొదటి కొరింథీ మొదటి అధ్యాయం లాస్ట్ వచనం 31వ వచనం చూస్తే అక్కడ ఏమని రాయబడిందంటే, దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను అనుంటది. దేవుని మూలముగా ఆయన అంటే ఎవరు? యేసుప్రభు. యేసుప్రభు మనకి జ్ఞానమయ్యాడు అని చెప్తున్నాడు. హీ హిమ్సెల్ఫ్ ఈస్ ద విజ్డమ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. యేసుప్రభే జ్ఞానం. అట్లాగే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం మీరు గమనిస్తే, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి అని అంటాడు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు, ద ట్రెజర్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ విత్ హిమ్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక జ్ఞానం అన్నప్పుడు ఇట్స్ అబౌట్ ద లార్డ్ జీసస్. యేసు ప్రభుని గురించి, దేవుని గురించిన మాట అది జ్ఞానము అన్నట్టు. మరి ఈ యొక్క సామెతలు రాయడంలో గల ఉద్దేశం ఏంటనంటే మూడు విధాలుగా మనం చెప్పుకోవచ్చు దీని ఉద్దేశాన్ని. చదువు ఈ సామెతలు చదివేవాడు హృదయములో దేవుని పట్ల గౌరవాన్ని పెంచుకోవాలని, అలాగే విధేయతను పుట్టించుకోవాలని ఆశిస్తున్నాడన్నమాట. కనుక ఎవరైతే ఈ సామెతలు చదువుతారో వాళ్ళకి దేవుని పట్ల గౌరవం పెరగాలట. అట్లాగే వాళ్ళకి దేవుని
దేవుని పట్ల ఆ విధేయత భావం అనేది కలగాలని ఆశిస్తున్నాడు. రెండోది, రెండో ఉద్దేశ్యం ఏంటనంటే విచక్షణ నేర్పడానికన్నాడు. విచక్షణ అంటే మంచి ఏంటో, చెడేంటో తెలుసుకోవడం. సామెతల ద్వారా ఏది మంచి, ఏది చెడు, ఏది మాట్లాడాలా, ఏది మాట్లాడకూడదు, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, ఇవన్నీ కూడా ఎలాంటి సహవాసాలు ఉండాలి, ఎలాంటి సహవాసాలు ఉండకూడదు. ఇవన్నీ కూడా సామెతలు మనకి నేర్పిస్తాయన్నమాట. విచక్షణ అన్నాడు. డిసర్న్‌మెంట్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో దట్ ఇట్ కెన్ గివ్ యూ డిసర్న్‌మెంట్. ద ప్రొవెర్బ్స్ కెన్ గివ్ యూ డిసర్న్‌మెంట్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక అది కూడా చాలా మంచి మాట. మూడవది పర్పస్ ఏంటనంటే, ఒకని నడత సరిచేయడానికి. ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ గాని, వాని యొక్క బిహేవియర్ గాని, అదంతా మార్చడానికి కోసమే ఈ సామెతలు ఏర్పరచబడ్డాయని మనం జ్ఞాపకం చేసుకుంటాం దేవుని బిడ్డలారా. దట్స్ ఎ వెరీ గుడ్ పర్పస్. దీని వెనుక ఉన్నటువంటి ఉద్దేశాన్ని మనం ఆలోచన చేసినట్లయితే. బిల్లీ గ్రహాం గారి గురించి ఒక చక్కని మాట చెప్తారు. అదేంటనంటే, ఆయన రెగ్యులర్ రీడింగ్ కాకుండా మామూలుగా ప్రతిరోజు ఆయన ఏ వాక్య భాగం అయితే చదువుకుంటాడో క్వైట్ టైమ్‌లో, ఆ వాక్య భాగం గాకుండాట బిల్లీ గ్రహాం గారు రోజుకి ఒక కీర్తన చదువుతాడట. కీర్తనలో ఒక కీర్తన. ప్లస్ సామెతల గ్రంథంలో ఒక అధ్యాయం చదువుతాడట కంపల్సరీ. కీర్తనలో ఒక కీర్తన, సామెతల్లో ఒక అధ్యాయం. బిల్లీ గ్రహాం గారు. ఎందుకు అని ఆయన్ని ప్రశ్నిస్తే, ఆయన ఓ చక్కని సమాధానం చెప్పాడు దానికి. ఆయన ఏమన్నాడంటే, కీర్తనలు చదివినప్పుడు దేవుడెవరో నాకు తెలుసుద్దన్నాడు. సామెతలు చదివినప్పుడు నేనెవరినో నాకు తెలుసుద్దన్నాడు. అంటే ఇట్ స్పీక్స్ అబౌట్ మ్యాన్. సామెతలనేవి మనుషుల గురించి బయలుపరిచేయన్నమాట. మనిషిని యొక్క లక్షణాలు, మనిషిని యొక్క బుద్ధి, మనిషిని యొక్క ప్రవర్తన, మనిషిని యొక్క వైఖరి, ఇదంతా బయలుపరిచేది ఏంటంటే సామెతలనమాట. కనుక ఆయన దేవుని గురించేమో కీర్తనలు చెప్తుండగా, సామెతలేమో మనుషుని గురించి బయలుపరిచేటువంటి విషయాలని బిల్లీ గ్రహాం గారు మంచి ఆన్సర్ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కనుక వీలైతే మనం గూడా ప్రతిదినం ఒక, ఒక అధ్యాయం సామెతలు చదువుకొని కొన్ని విషయాలు తెలుసుకోవడానికైనా మంచిది దేవుని బిడ్డ. ఇక ఆ తదుపరి ఈ ఈ 31 అధ్యాయాల్ని మనం డివైడ్ చేస్తే 3 భాగాలుగా డివైడ్ చేయొచ్చు. నేనన్నట్టుగా ఎంటైర్ సామెతలు ఒకే అంశం మీద కేంద్రీకరింపబడి ఉన్నది. అదేంటంటే జ్ఞానం. జ్ఞానం అనే అంశం. కనుక ఇప్పుడు 3 పార్ట్స్‌గా డివైడ్ చేస్తే ఎలాగ డివైడ్ చేస్తాం? 1వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు జ్ఞానానుసారమైన జీవితమునకు ఉపోద్ఘాతం అది మీరు పెట్టుకోవాలి. ది ఇంట్రడక్షన్ టు ద వైస్ లివింగ్ అనే మాట. ఇంట్రడక్షన్ టు ద వైస్ లివింగ్. జ్ఞానానుసారమైన జీవితమునకు ఉపోద్ఘాతం. మొదటి 9 అధ్యాయాలు. 10వ అధ్యాయం నుండి దాదాపుగా లాస్ట్ అధ్యాయం వరకు 31 అధ్యాయం 9వ వచనం వరకు. ఆ సెకండ్ పార్ట్ ఏంటనంటే జ్ఞానానుసారమైనటువంటి జీవితమునకు నియమాలు అని అంటాడు. ప్రిన్సిపల్స్ ఆఫ్ వైస్ లివింగ్ అనే మాట. ప్రిన్సిపల్స్ ఫార్ వైస్ లివింగ్ అనే మాట కూడా మీరు పెట్టుకోవచ్చు. జ్ఞానానుసారమైన జీవితమునకు నియమాలు అనే మాట. ఇక మూడో భాగం అదేంటి లాస్ట్ చాప్టరే 31 అధ్యాయం 10వ వచనం నుండి 31వ వచనం వరకు. అక్కడ రాయబడిన మాట ఏంటి? జ్ఞానానుసారమైనటువంటి జీవితమునకు అన్వయం అనే మాట. కనుక అప్లికేషన్ టు ద వైస్ లివింగ్ అనే మాట. కనుక మనం ఎలాగ జ్ఞానయుక్తంగా జీవించాలో అది తెలుసుకోవడానికి, మనం అన్వయించుకోవడానికి కొన్ని సూత్రాలు, కొన్ని సత్యాలు ఇవన్నీ కూడా ఇందులో ఇమిడ్చబడి ఉన్నట్టుగా లాస్ట్ పార్ట్‌లో మనం చూస్తా ఉన్నాం దేవుని బిడ్డలారా. కనుక ఈ విధంగా 3 భాగాలుగా విభజింపబడింది. ఇంకా కొంచెం మనం డీటెయిల్డ్‌గా 2 భాగాలే విడగొట్టాలని అనుకుంటే ఎలాగ చేశారంటే, మొదటి 9 అధ్యాయాలు ఏం చెప్తారంటే, ఇట్స్ ఎ విజ్డమ్ ఫర్ యూత్. యవనస్తులకు జ్ఞానము కలిగించుటకు అనన్నాడు. మళ్ళీ 10వ అధ్యాయం నుండి చివరి వరకు చూస్తే అది రెండో భాగం. ఇది అందరికీ జ్ఞానం కలిగించుటకన్నాడు. విజ్డమ్ ఫర్ ఆల్ అనే మాట. కనుక బేసిక్‌గా రెండే భాగాలుగా డివైడ్ చేయాలనుకుంటే విజ్డమ్ ఫర్ యూత్ అండ్ విజ్డమ్ ఫర్ ఆల్ అనే మాట మనం దీన్ని ఆ విధంగా కూడా డివైడ్ చేసుకోవచ్చు అనే మాట మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఇక ఆ తరువాత ఈ ఈ ఈ గ్రంథం చదివేటప్పుడు దేవుని బిడ్డలారా మనకి నలుగురు అంటే 4 ప్రాముఖ్యమైన గుంపుల వ్యక్తులు ఇక్కడ సొలొమోన్ మనకు పరిచయం చేస్తున్నాడు. ఈ పుస్తకం అంతట్లో 4 గుంపుల వ్యక్తుల్ని పరిచయం చేస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి ఒకసారి 7వ అధ్యాయం సామెతల గ్రంథం 7వ అధ్యాయంలో అక్కడ 7వ వచనం అంటే 6, 7 గాని మనకి మేజర్‌గా
7వ వచనంలో ఒక మాట మనకి రాయబడినటువంటి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. జ్ఞానము లేని వారి మధ్య అనుంది. అలాగే బుద్ధి లేని పడుచువాడొకడు అనుందక్కడ. జ్ఞానము లేని వారి మధ్య. ఇంగ్లీష్‌లో ఏమన్నాడంటే సింపుల్ పీపుల్ అనన్నాడు. మొదటి గుంపు ఎవరంటే జ్ఞానం లేనివారు అనే మాట ఉపయోగించాడనమాట. జ్ఞానము లేనివారు అనే మాట. అలాగే మీరు 14వ అధ్యాయం చూడండి. 14వ అధ్యాయం 15వ వచనం 14th చాప్టర్ 15th వర్డ్స్. 15th వర్స్ చూస్తే జ్ఞానము లేనివాడు అనే మాట ఉంది. జ్ఞానము లేనివాడు 15వ వచనం 15th వర్డ్స్. అట్లాగే 22వ అధ్యాయం 3వ వచనం చూడండి. అక్కడ జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. రెండో లైన్‌లో ఉంది. మూడో వచనం రెండో లైన్. జ్ఞానము లేని వారు. సో, ద ఫస్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆహ్, స సొలొమోను వివరిస్తుంది ఎవరి గురించంటే సింపుల్ పీపుల్ అంటారు వీళ్ళని. జ్ఞానం లేనివారు, సాధారణమైనటువంటి వారు, అంత తెలివితేటలు లేనటువంటి వారు, అంత చదువుకోనటువంటి వారనే మాట మనకి జ్ఞాపకం చేస్తుంది. సెకండ్ గ్రూప్ ఎవరు అనంటే మళ్ళీ మొదటి అధ్యాయంకి వస్తే మీరు 7వ వచనం ఇందాక మనం 7వ వచనం అనుకున్నాం కదా! మొదటి అధ్యాయం 7వ వచనంలో ఇప్పుడు మొదటి అధ్యాయంకి రండి. మొదటి అధ్యాయం 7వ వచనంలో 7th వర్స్. అక్కడ మీరు గమనిస్తే రెండో లైన్‌లో మూర్ఖులు అనే మాట ఉపయోగించబడింది. మూర్ఖులు. అంటే సెకండ్ గ్రూప్ ఎవరంటే ఫూల్స్ అని అన్నాడు. వెర్రివారు అనే మాట. బట్ ఇక్కడ బైబిల్‌లో చెప్పబడిన మాట ఏంటంటే మూర్ఖులు అనే మాట ఉపయోగించబడింది. అట్లాగే 12వ అధ్యాయం ఇందాక మనం చూసాం. 12వ అధ్యాయం మీరు 15వ వచనంలో ఉన్న మాట ఏంటంటే మూడుని మార్గము. మూఢుడు అనే మాట. మూఢుని మార్గం అనుందక్కడ. అది ఆల్సో ఫూల్సే. మూఢుడు అన్నా గూడా వెర్రివాడు లేక ఫూల్ అనే మాట మనకి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట. ఆ తర్వాత 14వ అధ్యాయం 8వ వచనంలో దీనికి ఇంకొక పేరు పెట్టాడేంటంటే బుద్ధిహీనులు అని అన్నాడు. బుద్ధిహీనులు అనే మాట ఉపయోగించబడిందిక్కడ. మోసకృత్యములే బుద్ధిహీనులు కనపరచు మూఢత అనుందిక్కడ. మూఢులు, బుద్ధిహీనులు 2 ఒకటే కేటగిరీ అన్నట్టు. కనుక ఫూల్స్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ తర్వాత 29వ అధ్యాయం చూడండి. 29వ అధ్యాయం 11వ వచనం. బుద్ధిహీనుడు అనే మాట ఉపయోగించబడింది అగైన్ అక్కడ. బుద్ధిహీనుడు 29th చాప్టర్ 11th వర్డ్స్‌లో బుద్ధిహీనుడు అనే మాట మనకి జ్ఞాపకం చేయబడుతున్నమాట. కనుక ఫస్ట్ గ్రూప్ ఎవరన్నానంటే సింపుల్ పీపుల్ జ్ఞానం లేని వారు అన్నాను. సెకండ్ గ్రూప్ ఎవరంటే ఫూల్స్ మూఢులు అనే మాట. మూఢుడు అనే మాట. లేకపోతే బుద్ధి లేనివాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇక మూడవ కేటగిరీ ప్రజలు ఎవర్రా అంటే 9దో అధ్యాయంకి రండి. 9దో అధ్యాయం 8దో వచనంలో 9దో అధ్యాయం 8దో వచనంలో అక్కడ ఒక గుంపుని గురించి ప్రస్తావించాడక్కడ. అదేమన్నాడంటే మీరు చూడండి. అపహాసకుని గద్దింపకుము అన్నాడు. అంటే గ గద్దింపకు అంటే అపహాసకులు అనే మాట. మోకర్స్ అనే మాట ఉపయోగించాడు. లేకపోతే స్కాఫర్స్ అనే మాట ఉపయోగించాడు ఇంగ్లీష్‌లో. మోకర్స్ గాని, స్కాఫర్స్ గాని. 13వ అధ్యాయం మొదటి వచనంలో రెండో లైన్. అపహాసకుడు వాడు గద్దింపునకు లోబడడు అని అన్నాడు. అపహాసకుడు అనే మాట. కనుక ఇది మూడో గ్రూప్ అన్నమాట. ఇది ఎవరంటే వీళ్ళు మోకర్స్ ఆర్ స్కాఫర్స్ అపహాసకులు అనే మాట ఉపయోగించారు. ఇంకా ఫైనల్‌గా నాలుగో గుంపు ఎవరై ఉంటారు? మీకు తెలిసి ఇప్పుడు గెస్ చేయగలరా? మనకేమో సింపుల్ పీపుల్ వచ్చేసారు. జ్ఞానం లేని వారొచ్చారు. మూఢులొచ్చారు. బుద్ధి లేని వారొచ్చారు. మూడోది అపహాసకులొచ్చారు. ఇక ఫైనల్‌గా మిగిలిన గుంపు ఎవరై ఉంటారు? ఆ సామెత గ్రంథంలో చెప్పాలా? ఒకవేళ మీ మనసులోకి వచ్చి ఉంటే దట్స్ రైట్. జ్ఞానులే. జ్ఞానం కలిగిన వారు. వైస్ పీపుల్ అనే మాట. వైస్ పీపుల్ అనేది ఫోర్త్ కేటగరీ. 10వ అధ్యాయం 5, 8, 14 వచనాలు. 10వ అధ్యాయం 5వ వచనం, 8వ వచనం, 14వ వచనం. అలాగే 11వ అధ్యాయం 30వ వచనం. అట్లాగే 14వ అధ్యాయం 16వ వచనం. 16వ అధ్యాయం 23వ వచనం. ఇవన్నీ గూడా ఈ లేఖన భాగాలన్నీ కూడా 10th చాప్టర్, 11th చాప్టర్, 14th చాప్టర్, 16th చాప్టర్‌లో ఈ వైస్ మెన్ జ్ఞానవంతుల గురించినటువంటి ప్రస్తావన జరిగింది దేవుని బిడ్డలారా. ఇక తర్వాత
ఈ ఎంటైర్ బుక్‌లో మనకి ఎక్కువ సార్లు ఉపయోగించబడినటువంటి మాటలు కొన్నున్నాయి. రిపీటెడ్ వర్డ్స్ అంటాం మనం. అంటే ఆ మాటే పదే పదే ఉపయోగించబడినటువంటి మాటగా మనం కొన్ని పదాలు ఎక్కువగా ఉపయోగించబడినటువంటి పదాలు ఈ సామెతల గ్రంథంలో మనం చూస్తాం. అలాంటి పదాలు ఏంటనంటే దేవుడు, యెహోవా అన్న పదం. గాడ్ అండ్ లార్డ్ అనే మాట. 167 సార్లు ఉంటది. ఈ సామెతల గ్రంథంలో 167 సార్లు దేవుడు, యెహోవా అన్న మాట మనకు వినపడుతుంది. అట్లాగే జ్ఞాని, జ్ఞానము అన్న మాట. జ్ఞాని, జ్ఞానము అనే మాట 85 టైమ్స్ 85 సార్లు ఉంటదనమాట ఆ మాట. ఇక మూడోది నీతి, నీతిమంతుడు అనేటువంటి మాట. ఈ 2 మాటలు ఎక్కువగా ఈ బుక్‌లో మనకు కనపడతాయి. దాదాపుగా 70 సార్లు కనపడతాయి. మీరు అండర్‌లైన్ చేసుకోవచ్చు కావాలంటే. ఇవన్నీ చూస్తే మీకు తెలుస్తది. నీతి, నీతిమంతుడు ఎక్కడెక్కడెక్కడ ఉందో మీరు అండర్‌లైన్ చేసుకుంటే సరిపోతది ఈజీగా. మీకు ఉట్టిగా తెలిసిపోద్ది. అలాగే ఇంకొక పదం ఎక్కువగా వాడబడిన పదం ఏంటంటే కీడు, చెడ్డవారు. ఈ 2 సంబంధించిన మాటలది. సంబంధిత పదాలివి. కీడు, చెడ్డవారు. ఇది దాదాపుగా 85 సార్లు ఈ బుక్‌లో మనకి సామెతల గ్రంథంలో వివరించబడ్డట్టుగా చూస్తున్నాం. అలాగే మూర్ఖులు, మూర్ఖులు లేకపోతే మూఢులు అనే మాట. అవి 71 సార్లున్నాయి. ఇందాక నేను జస్ట్ 1, 2 రెఫరెన్స్‌లు మీకు చూపించాను కదా! బట్ 71 సార్లు మూర్ఖుల గురించిన ప్రస్తావన జరిగింది. మూఢుల గురించిన ప్రస్తావన జరిగింది. అంటే ఫూల్స్ అన్నమాట. ఫూల్స్ అనే మాట మనం ఉపయోగిస్తాం. ఆ తర్వాత యెహోవా యందలి భయం అనే మాట. యెహోవా యందలి భయం, యెహోవా యందలి భయం అనేటువంటి ఆ పదం 14 సార్లు ఈ గ్రంథంలో లిఖించబడ్డట్టుగా మనం చూస్తున్నాం. అట్లాగే మీరు ఇంకోటి కూడా ఎక్కువగా కామన్‌గా మీరు గమనించగలిగినటువంటి ఒక మాట ఏంటంటే, నా కుమారుడా అనే మాటుంటది. ప్లస్ కుమారులారా అని కూడా ప్రస్తావిస్తాడు. మై సన్ ఆర్ సన్స్ అనే మాట ఉపయోగిస్తాడు. అది 21 సార్లు నా కుమారుడా లేకపోతే కుమారులారా అనేటువంటి మాట 21 సార్లు వినియోగించబడ్డట్టుగా మనం చూస్తాం. దట్స్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. తర్వాత ఈ ఆహ్, గ్రంథంలో 2 అధ్యాయాల్లో ఒక ప్రాముఖ్యతను మనం చూస్తాం. ఒక 2 అధ్యాయాలు. ఒకటేంటంటే 30వ అధ్యాయం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం చూస్తేనండి, అక్కడ 2, 3, 4 ఈ నంబర్స్ వాడతాడు బాగా. ఈ నంబర్స్ వాడాడక్కడ. 2, 3, 4 అనే నంబర్స్ వాడాడు. ఏటా నంబర్స్? ఫస్ట్ 30 అధ్యాయం చూడండి. అందరూ రాసుకోండి. 30 అధ్యాయము 7-9 వరకు అక్కడ మనం గమనిస్తే, అక్కడ ఫస్ట్ దాంట్లోనే మనకు తెలిసిపోద్దిలెండి. 7వ వచనంలోనే 2 మనవులు అని ఉందక్కడ. 2 మనవులు. అదొకటి హెడ్డింగ్ పెట్టుకోండి. 2 మనవులు అని. తర్వాత 15వ వచనం 15థ్ వర్స్ టు 17థ్ వర్స్. 30 అధ్యాయమే. 30 అధ్యాయం 15థ్ టు 17థ్ తృప్తి పడని 3 విషయాలు అని రాసాడు. తృప్తి పడని 3 విషయాలు అని ఉంటది మనకక్కడ. దేవుని బిడ్డలారా. అలాగే 29థ్ వర్స్ ఏంటనంటే, డంబముగా నడిచినవి 3 అని అన్నాడు. డంబముగా నడిచినవి 3 అని జ్ఞాపకం చేశాడు. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అది. తర్వాత 11-14 వరకు వచనాలు. సేమ్ 30th చాప్టర్ వర్సెస్ 11-14 ఇఫ్ యూ లుక్ అట్ 4 తరాలు ప్లస్ 18, 19 మనం గమనిస్తే 18th అండ్ 19th వర్డ్స్ గ్రహింపలేనివి 4. 11వ వచనం నుండి 14వ వచనం వరకు 4 తరాలు అన్నాడు. 4 డిఫరెంట్ తరాల గురించి మాట్లాడుతూ వచ్చాడక్కడ. ఆ తర్వాత 18వ వచనం, 19వ వచనం గ్రహింపలేనివి 4 అని అన్నాడు. అలాగే 21, 22 వచనాల్లో 21st అండ్ 22nd వర్సెస్‌లో మనం గమనిస్తే భూమి మోయలేనివి 4 అని అన్నాడు. ఇంట్రెస్టింగ్ మాట అది. భూమి మోయలేనివి 4 అని మాట్లాడతాడు. ఆ తర్వాత 30 24 నుండి 28 వరకు. 24 నుండి 28 వరకు అక్కడ భూమి మీద చిన్నవి 4 అన్నాడు. చిన్నవిగా ఉన్నవి 4 కలవు అని అన్నాడు.
కానీ అవి మిక్కిలి జ్ఞానము కలిగినటువంటి, అవి చిన్నవైనా మిక్కిలి జ్ఞానము కలిగినటువంటివి 4 ఉన్నాయి. అందులో ఒకటి ప్రధానమైనది మనకి జ్ఞాపకం చేసాడు, చీమలు అని అన్నాడన్నమాట దేవుని బిడ్డలారా. తర్వాత ఇంకా మిగతా జంతువుల గురించిన ప్రస్తావన కూడా జరిగింది 4. ఆ తర్వాత ఫైనల్‌గా మనకి 30వ వచనం ఇదే ఆహ్, అధ్యాయం 30వ వచనం, 31వ వచనం మీరు గమనిస్తే అక్కడ రాసాడు, టీవీగా నడుచునవి 4 గలవు అని అన్నాడు. టీవీగా నడుచునవి 4 గలవు అని అన్నాడు. చూసారా? దట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. 30 అధ్యాయంలో 2, 3, 4 ఈ నంబర్స్ కలిగినటువంటి మాటలు కొన్ని ఉపయోగించాడనమాట. కనుక వాటి మీద కూడా ఒక స్టడీ మనం చేసుకుంటే ఎంతైనా మంచిది దేవుని బిడ్డలారా. అట్లా కూడా స్టడీ చేసుకోవచ్చు మనం. గుర్తుపెట్టుకోవాలి. వీటి మీదనే పర్టిక్యులర్‌గా స్టడీ చేసుకుంటే కూడా చాలా బాగుంటదని మీకు జ్ఞాపకం చేస్తున్నా. తర్వాత ఇంకొక అధ్యాయం అదేంటనంటే 31వ అధ్యాయం. 31 అధ్యాయం చూస్తే ఇక్కడ కూడా ఈ అధ్యాయానికి ఒక పేరుంది. స్త్రీలకు బా తెలుసు. ఏటది? గుణవంతురాలైనటువంటి స్త్రీ. ఆమె గురించిన వివరణ. కనుక మనం పెట్టుకున్న టైటిల్ ఏంటంటే 'వర్చువస్ వుమెన్' ఈ అధ్యాయానికి. సద్గుణవంతురాలు అనే మాట. సద్గుణవంతురాలు అని పెట్టుకోండి. టైటిల్ పెట్టుకోండి. ఈ సద్గుణవంతురాల్లో ఉన్నటువంటి క్వాలిటీస్‌ని మనం ఇక్కడ గమనిస్తే మొదటి 5 వచనాలు 31 అధ్యాయం ఫస్ట్ 5 వర్సెస్ ఇంట్రడక్షన్. ఉపోద్ఘాతం. ఆ తర్వాత 10-13 వచనాలు 10-13 లాస్ట్ చాప్టర్. 10-13 10-13 వచనాలు శ్రద్ధ, కృషి ఈ 2 మనం గమనిస్తాం. డిలిజెన్స్ అండ్ హార్డ్ వర్క్ అనే మాట. డిలిజెన్స్ అండ్ హార్డ్ వర్క్. శ్రద్ధ, కృషి. 15వ వచనం నుండి 20వ వచనం. ఏది 31 అధ్యాయం 31st చాప్టర్. 15 నుండి 20 15-20 అక్కడ ఏం రాయబడింది? దాతృత్వము ప్లస్ కనికరం. జనరాసిటీ అండ్ కంపాషన్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ తర్వాత 31 అధ్యాయం 21వ వచనం 21st వర్స్ టు 24th వర్స్. 21 నుండి 24 వరకు ఉన్నటువంటి భాగాన్ని జ్ఞానము, నైపుణ్యత అన్నటువంటి అంశం. విజ్డమ్ అండ్ స్కిల్ అన్నమాట. జ్ఞానము, నైపుణ్యత అంటే ఆ స్త్రీలో మనకు కనపడేవన్నమాట ఇవన్నీ. ఆ తర్వాత 25-31 వరకు గుణవంతురాలైన స్త్రీలో కనపడేవి. 25-31 వరకు శీలము. శీలము ప్లస్ గౌరవం. క్యారెక్టర్ అండ్ డిగ్నిటీ ఈ 2 చాలా ఇంపార్టెంట్ మాటలివి. ఇవి కూడా ఆమెలో కనపడుతూ ఉన్నాయని మనకి జ్ఞాపకం చేస్తుంది దేవుని బిడ్డలారా. కనుక ఇట్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఈ 2 చాప్టర్స్‌లో కొన్ని ప్రధానమైనటువంటి విషయాలు మరి ఇక్కడ సొలొమోను మనకి జ్ఞాపకం చేసినట్టుగా ఉంది. కనుక ఈ వర్చస్ వుమెన్ గురించి మాట్లాడుతూ అంటే సద్గుణవంతురాలు అయినటువంటి స్త్రీని గురించి మాట్లాడితే ఏమన్నాడంటే, షీ ఈస్ ఎ బ్లెస్సింగ్ టు హర్ హస్బాండ్, టు హర్ చిల్డ్రన్ అండ్ టు హర్ కమ్యూనిటీ అని అన్నాడు. ఆమె తన భర్తకిని, పిల్లలకిను, సమాజమునకును ఆశీర్వాదకరముగా ఉన్నది అని మాట్లాడతాడు అక్కడ. తర్వాత షీ ఈస్ ఎ వుమెన్ ఆఫ్ ఇంటెగ్రిటీ అండ్ విజ్డమ్ అన్నాడు. ఆమె యథార్థత కలిగినటువంటి, జ్ఞానము కలిగినటువంటి స్త్రీ అని మాట్లాడాడు. అండ్ దెన్ షీ ఈస్ ఎ వుమెన్ హూ ఫియర్స్ ద లార్డ్. దేవునికి భయపడినటువంటి స్త్రీగా ఆమెని ఇక్కడ చిత్రీకరించినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. దట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్‌ప్లనేషన్ అబౌట్ ది వర్చువస్ వుమెన్. తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ మాట ఏమిటనంటే, కొన్ని పాఠాలు ఈ ఈ సామెతల గ్రంథంలో మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని పాఠాలు మూల పాఠాలు. మొదటి అధ్యాయం 5వ వచనం ఫస్ట్ చాప్టర్ 5th వర్డ్స్ మనం గమనిస్తే వైస్ మెన్ నెవర్ స్టాప్ లెర్నింగ్ అని అంటాం. అంటే జ్ఞానవంతులు నేర్చుకోవడం ఆపరని. దే ఆల్వేస్ కీప్ లెర్నింగ్. చదువుతూనే ఉంటారు. బుక్స్ చదువుతా ఉంటారు. ఇక పుస్తకాలు చదివే అలవాటు మంచిదండి. అనేక రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకుంటాం. జ్ఞానం పెరుగుతుందన్నాడు. అలాగే బైబిల్ ఎక్కువ చదివితే కూడా జ్ఞానం పెరిగిపోద్ది మనకు బాగా. కొన్ని వేరే బుక్స్ కూడా చదవాలి నాలెడ్జ్ సంపాదించుకోవడానికి. వీళ్ళు రాసిన పుస్తకాలు. అలాగే బైబిల్ జ్ఞానం కూడా మనకు చాలా అవసరం. కనుక ఆ మొదటి అధ్యాయం 5వ వచనంలో మనం గమనించినట్టుగా వైస్ మెన్ నెవర్ స్టాప్ లెర్నింగ్. జ్ఞానవంతులు నేర్చుకోవడం ఆపరు అనే మాట మనకి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట. తర్వాత రెండవది ఏంటంటే 2వ అధ్యాయం సెకండ్ చాప్టర్
4th and 5th వర్సెస్‌లో మనకి చెప్పబడిన మాట ఏంటి? ఇఫ్ యూ సీక్ విజ్డమ్ యూ విల్ ఫైండ్ ఇట్ అన్నాడు. నువ్వు జ్ఞానమును వెదికిన యెడల అది నీకు దొరుకును అని అన్నాడు. కనుక వెతికేవాడికి జ్ఞానం దొరుకుతది. వెతకనోడికి దొరకదు. గమ్మున కూర్చున్నోడికి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తది? యూ షుడ్ సీక్ ఫర్ ఇట్. దాని కొరకు నువ్వు ప్రయాసపడాలి, వెతకాలి, సమయం తీసుకోవాలా వెతకాలంటే, జ్ఞానాన్ని సంపాదించాలంటే, టైం తీసుకోవాలా, బుక్ స్టడీ చేయాలా, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇంకా అప్పుడే మనకి జ్ఞానం పెరుగుతదన్నమాట. తర్వాత 4వ అధ్యాయం 4th చాప్టర్ 7th to 9th వర్స్. 4th చాప్టర్ 7-9 వర్సెస్ మనం ఆలోచన చేస్తే, అక్కడ ఇంకొక మాట రాయబడిన మాట ఏమిటంటే దేవుని బిడ్డలారా, అక్కడ విజ్డమ్ విల్ రివార్డ్ యూ అని అన్నాడు. అంటే జ్ఞానం ఎప్పటికైనా మనకి బహుమానాన్ని ఇస్తది. ప్రతిఫలాన్ని ఇస్తదనమాట. మంచి రిజల్ట్స్ జ్ఞానం అనేది మనకి అనుగ్రహిస్తదని మాట్లాడుతున్నాడు. విజ్డమ్ విల్ ఆల్వేస్ రివార్డ్ యూ అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత 8వ అధ్యాయం 4th and 5th వర్సెస్. 4th and 5th వర్సెస్. ఎనీవన్ క్యాన్ లెర్న్ టు బి వైస్ అనే మాట. ఎవ్వరైనా కూడా జ్ఞానవంతులుగా ఉండడానికి నేర్చుకోవచ్చని. జ్ఞానాన్ని నేర్చుకోవచ్చని అంటున్నాడు. ఎవరికైనా సాధ్యం అంటున్నాడనమాట. ఎవరైనా సరే జ్ఞానవంతులుగా ఉండడానికి అవకాశం ఉందని మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా. కనుక ఇది కూడా ఒక మంచి విషయం. ఈ రీతిగా కొన్ని ఇంపార్టెంట్ లెసన్స్ మనం ఈ సామెతల గ్రంథంలో నుంచి చూస్తున్నాం. తర్వాత మొదటి అధ్యాయంలో ఇప్పుడు ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేయాలి. క్రీస్తు ఈ సామెతల గ్రంథంలో క్రీస్తు మనకి ఎక్కడ కనపడతాడనంటే వెరీ సింపుల్. చెప్పగలరా మీరు ఎక్కడ? ఇప్పుడు ఈ ఈ బుక్ అంతా కూడా సామెతలంతా కూడా జ్ఞానాన్ని గురించి రాయబడిన పుస్తకమే ఇది. జ్ఞానాన్ని గురించి రాయబడిన పుస్తకమే. కానీ గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, మొదటి అధ్యాయం 28వ వచనంలో ఏమంటాడంటే, వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు గాని నేను వారికి ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెదికెదరు గాని వారికి నేను కనబడను అన్నాడు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. నేను కనబడను. వెతికితే నేను మొరపెడితే నేను వినను అన్నట్టుగా ఉంది. ప్రత్యుత్తరం ఇవ్వనన్నట్టుగా ఉంది. నా కొరకు వీళ్ళు మొరపెడతారని. 30వ వచనంలో నా ఆలోచన విననొల్లకపోయిరి. ఎందుకనంటే నా ఆలోచన విననొల్లకపోయిరి. నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి అని అన్నాడు. ఇక్కడ దేవుడే డైరెక్ట్‌గా మాట్లాడుతున్నట్టుగా ఉంది దేవుని బిడ్డలారా. ఇది చాలా ఇంట్రెస్టింగ్ మాట. ఇందాక కూడా నేను మీకు ప్రారంభంలో 1 కొరింథీ 1వ అధ్యాయం 31వ వచనంలో మరి దేవుని మూలముగా ఆయన యేసుప్రభు మనకి జ్ఞానమై ఉన్నాడు అనేవాడు. అలాగే కొలస్సీ 2:3లో కూడా ఒక మాట చెప్పాను మీకు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి అన్నమాట. జ్ఞానం, జ్ఞానం, జ్ఞానం. ఈ జ్ఞానం అంతా ఎవరంటే యేసుప్రభువే మన జ్ఞానం. యేసుప్రభువే మనకి తెలివి. యేసుప్రభువే మనకి బుద్ధి. ఇవన్నీ ఆయన ఇయ్యాలి. ఆయన్ని బట్టి ఇవన్నీ కలుగుతాయి. ఎవరైతే క్రీస్తుని ఎక్కువగా కలిగి ఉంటారో వాళ్ళు జ్ఞానవంతులై ఉంటారన్నమాట. జ్ఞానవంతులై ఉంటారు దానివల్ల. కనుక ఇవన్నీ కూడా ఈ విధమైనటువంటి ఒక ఔట్‌లైన్స్ మనకి సామెతల గ్రంథంలో వివరించబడ్డాయి. వీటిని బట్టి కూడా ఐ రియల్లీ వాంట్ టు ప్రైజ్ గాడ్. దేవునికి ఎంతో కృతజ్ఞత నేను చెల్లిస్తూ ఉన్నాను. కనుక మరి ఇవన్నీ కూడా మనకి డీటెయిల్డ్‌గా చూడటానికి టైం లేదు. కాపోతే కొన్ని విషయాలు మాత్రమే మీకు కొన్ని ఔట్‌లైన్స్ అక్కడక్కడ 4 రకాలైనటువంటి ప్రజలు, రిపీటెడ్ వర్డ్స్, తర్వాత 2, 3, 4 సంఖ్యలు, ఆ సంఖ్యల్లో రాయబడినవి ఏంటి అవన్నీ కూడా మీకు చెప్తూ వచ్చాను. అలాగే సద్గుణవంతురాలుకు ఉండవలసిన లక్షణాలు, శ్రద్ధ, కృషి, దాతృత్వం, కనికరం, జ్ఞానం, నైపుణ్యత, శీలం, గౌరవం ఇవన్నీ కూడా ఆమె కలిగి ఉన్నది అనేటువంటి మాట మీకు జ్ఞాపకం చేస్తుంది. కనుక ఈ 6, 7 క్యారెక్టర్స్ ఏదైతే ఉన్నాయో ఆమె గురించి చెప్పబడిన క్యారెక్టర్స్ వాటి గురించి కూడా మనం స్టడీ చేసుకోవచ్చు. ఒక్కొక్క దాన్ని. శ్రద్ధ అంటే దాని గురించి ఒక స్టడీ చేసుకోవచ్చు. కృషి, నైపుణ్యత దాని గురించి ఒక స్టడీ. దాతృత్వం దాని గురించి ఒక స్టడీ. ఆమె కలిగినటువంటి క్యారెక్టర్స్ అన్నీ కూడా మనం డీటెయిల్డ్‌గా మళ్ళీ స్టడీ చేసుకుంటే అదొక గొప్ప స్టడీ అవుద్దని కూడా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా. కనుక ప్రభు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన ఆలోచనలు బట్టి కూడా ప్రభువుకు వందనాలు. అట్లాగే మనం అందరం కూడా మరొకటి కూడా మనం అభ్యాసం చేసుకోవటం బెటర్ ఏంటంటే ప్రతిదినం బిల్లీ గ్రహం గారు చేసినట్టుగా మనం కూడా రోజుకొక అధ్యాయం మరి సామెతల గ్రంథం 31 అధ్యాయాలున్నాయి. అంటే 31 రోజు నెలకి. నెలకి 31 రోజులున్నాయి. కనుక రోజుకొకటి చొప్పున అలాగ మనం చదువుకుంటూ కూడా వెళ్ళొచ్చు.
చాలా చాలా విషయాలు మనకి తెలుస్తాయని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మరి ప్రభు ఇంకా డీపర్ స్టడీలో ఈ యొక్క గ్రంథంలో లోతైనటువంటి ధ్యానంలోనికి మనం వెళ్ళి అనేకమైన సత్యాలు తెలుసుకొనుటకు తన కృప చేత మనల్ని బలపరచాలని కోరుతున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక.